అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా మంచిగా కడుక్కున్న కొంచెం పసుపు, 2 చెంచాల కారము, 1 చెంచా ఉప్పు, కొంచెం గరం మసాలా వేసి దాని తర్వాత నూరిన పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఆ పచ్చిమిర్చి పేస్టు, గుప్పెడు కొత్తిమీర, పుదీనా, 2 చెంచాల అల్లం ఎల్లిగడ్డ, వేయించిన ఉల్లిగడ్డ, కొంచెం గరం మసాలా వేసి దాన్ని మంచిగా కలపాలి. బాగా కలపాలి. అన్నీ కలిసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి. దాన్ని సగం కోసి మంచిగా పిండాలి. దానికి పిండిన తర్వాత కొంచెం పెరుగు వేసుకొని బాగా కలపాలి. దాన్ని మొత్తం అన్నీ కలిసేటట్టు కలిపి మనం ఇందాక ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఆ మిగిలిన ముందుగా కొంచెం అది తెచ్చి దీని మీద కొద్దిగా పోయాలి. పోసిన తర్వాత ధనియాల పొడి వేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి మంచిగా కలపాలి. ప్రతి ముక్క కలుపుకుంటూ కలపాలి. కాదు మొత్తం కలిపి ఒక గంట సేపు పక్కకు పెట్టాలి. ఒక బగోని తీసుకోవాలి. దాంట్లో మన బియ్యానికి 4 గింజల నీళ్ళు పోయాలి. పోసిన తర్వాత అలా గరం మసాలా వేయాలి. వేసి దానిపైన కొన్ని పచ్చిమిర్చిలు వేయాలి. పచ్చిమిర్చి, మళ్ళా కొత్తిమీర, పుదీనా, నెయ్యి, కొంచెం ఉప్పు, మళ్ళీ కొంచెం అల్లం ఎల్లిగడ్డ, ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఆ నిమ్మరసం ఉంటుంది కదా, సగం నిమ్మరసం మొత్తం దాంట్లో వేయాలి. వేసి ఏం చేయాలి, నిమ్మకాయ చక్కెర ఉంటుంది కదా, అవి కూడా అలానే వేసేసాలి. ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది. అవన్నీ మంచిగా కలపాలి. కలిపి మూత పెట్టేసాలి. మూత పెట్టి దాని కింద మంట పెట్టి మసలేదాకా దాన్ని మూత తీయొద్దు. మసిలిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనం గంట సేపు నానబెట్టిన బియ్యం ఉండే కదా, అవి తెచ్చి ఇలా వేయాలి. మంచిగా కలపాలి. మంచిగా కలిపినాక మూత పెట్టి బాగా ఉడకనియాలి. మంచిగా అది ఉడకడం స్టార్ట్ కాగానే 5-6 నిమిషాలు పెట్టి నిమ్మ చెక్కలు తీసేసాలి. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసేయాలి. వంపేసిన తర్వాత మన బగోని తీసుకొని దాంట్లో అడుగు కొంచెం రైస్ వేయాలి. వేసి దానిపైన మనం కలిపి పెట్టిన చికెన్ ముక్కలు ఉండేగా, అవి నెయ్యి వేసి, మసాలాలు వేసి, కొత్తిమీర వేసి కలిపినాం చూడు, పచ్చిమిర్చి పేస్ట్ అంతా అది పైన వేసేయాలి. వేసిన తర్వాత మనం వేయించిన ఉల్లిగడ్డ కొంచెము దానిపైన ఇక్కడ మొత్తం వేసి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ నెయ్యి వేయాలి. నెయ్యి మర్చిపోద్దు. అన్నం వేయాలి. పైన అన్నం వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, మళ్ళా వేయించింది ఉల్లిగడ్డ ఆ పైన మంచిగా వేయాలి. వేసేసి మనం అన్నం ఉడికిస్తే నీళ్ళు ఉండే కదా, అవి కొన్ని తీసుకొని చుట్టూ పోయాలి. మరీ ఎక్కువ పోయొద్దు. ఫుడ్ కలర్ కలపాలి. కలిపి పైకి వేయాలి. ఇక వేసినాక మూత పెట్టేసి ఇక దమ్ముకు పెట్టాలి. దాన్ని పొయ్యి మీద 15 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టాలి. ఓ 15 నిమిషాలు చిన్న మంట మీద పెట్టాలి, మాడిపోకుండా. ఇది అసలు కథ ఇప్పుడున్నది. మనకు బిర్యానీ వాసన రానికి ఏం చేయాలి, ఒక కటోరలో ఏదో ఒకటి తీసుకోవాలి. దాంట్లో నింగలం వేసి, నింగలం మీద నెయ్యి పోసి దాని మీద మూత పెట్టినామంటే ఇక దాన్ని తీసినప్పుడు దాని వాసన చూడాలి. బిర్యానీ వాసన గుమగుమలు ఆడిపోవాలి. తినేటప్పుడు కూడా మంచిగా రుచి ఉంటుంది. అట్లనే మీరు కూడా వండుకోరి. ఎట్లయిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకొక రుచికరమైన వీడియోతో మళ్ళీ వస్తా. ఉంటాను మరి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.